తెలంగాణ సచివాలయం కొత్త గేట్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. తెలంగాణ సచివాలయానికి సంబంధించి నూతన గేట్ అయితే నిర్మించడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. రాష్ట్ర సచివాలయం కొత్త ప్రధాన ద్వారం సిద్ధమైంది. ఈ ద్వారం నుంచే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు రాకపోకలు సాగిస్తారని కార్యాలయ ఉద్యోగులు తెలిపారు. గతంలోనూ కూడా చుట్టూ 4 ప్రధాన ద్వారాలు ఉండగా తూర్పున ఉన్న ద్వారాన్ని పూర్తిగా మూసేసి గ్రిల్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దాని పక్కనే కొత్త ద్వారం సిద్ధమైంది. ఈ ద్వారం ముందు వాహనాలు రాకపోకలు సాగించడానికి కొత్త తారు రోడ్డును కూడా సిద్ధం చేస్తూ ఉన్నారన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు చిత్రంలోని. సో ఈ విధంగా అక్కడున్న ద్వారాన్ని మూసేసి ఇటైతే ద్వారం కట్టారు. ముఖ్యంగా వాస్తు అయితే కరెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఇలా చేయడం అయితే జరిగిందని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. సో ఈ విధంగా మనకి తెలంగాణ సచివాలయానికి సంబంధించి నూతన ద్వారం అయితే సిద్ధం చేశారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను.